ఎవరు అంటే మన దేవుడి గురించి కొన్ని విషయాలు చెప్పగలగాలి. ఆయన ఎవరో తెలియాలంటే ఆయన రుచి చూచి ఎరగాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. ఆ రుచి చూచే విషయంలో మనకి దేవుడు 1వ అధ్యాయం నుంచి అనేక విషయాలు నేర్పిస్తూ వచ్చాడు. 1వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నామంటే మన దేవుడు సమస్తాన్ని సృష్టించే దేవుడని నేర్చుకున్నాం. 2వ అధ్యాయంలో మన దేవుడు సమస్తమును మార్చగల దేవుడని నేర్చుకున్నాం. 3వ అధ్యాయంలో సమస్తమును కప్పే దేవుడని నేర్చుకున్నాం. 4వ అధ్యాయంలో విఫలులను సఫలులుగా చేయ దేవుడని నేర్చుకున్నాం. 5వ అధ్యాయంలో మన కోసం దిగివచ్చే దేవుడని నేర్చుకున్నాం. 6వ అధ్యాయంలో తన ప్రజలకు కృప అనుగ్రహించే దేవుడని నేర్చుకున్నాం. 7వ అధ్యాయంలో గడ్డు పరిస్థితులను వాడుకొని మనల్ని ఆశీర్వదించే దేవుడని నేర్చుకున్నాం. 8వ అధ్యాయంలోకి ఈరోజు వచ్చాం. మనం ఒక్కొక్క అధ్యాయంలో నుంచి ఆది కాండంలో ఉన్న ఒక్కొక్క అధ్యాయంలో మన దేవుడు ఎవరో నేర్చుకుంటా వస్తున్నాం ముందుకి. బిడ్డలారా, ఇప్పుడు 8వ అధ్యాయం దగ్గరికి వెళ్ళి మన దేవుడు ఎవరో మరొక మాటని మనం ధ్యానం చేసుకుందాం. 8వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుకుందాం. ఒకసారి చెప్పమా. 8వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం దాకా దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయెను. అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, మన దేవుడు ఎవరు అంటే ఇప్పుడు చదివిన వాక్యం యొక్క సారాంశం లేదా సందర్భం ప్రకారం అక్కడ ఒక మాట రాయబడింది. దేవుడు జ్ఞాపకము చేసుకొనెను అనే మాట రాయబడింది. 8వ వచనం 1వ వచనంలోనే 8వ అధ్యాయం 1వ వచనంలోనే దేవుడు నోవాహుని అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువుల్ని పశువుల్ని జ్ఞాపకము చేసుకొనెను అంటే మన దేవుడు తన ప్రజలని జ్ఞాపకము చేసుకునే దేవుడు. అంశం పేరు తన ప్రజలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. మన దేవునికి ఉన్న సుగుణాలలో ఒక సుగుణం, మన దేవునికి ఉన్నటువంటి మంచి లక్షణాలలో ఒక లక్షణం, మన దేవుని క్యారెక్టర్లో ఒక మంచి క్యారెక్టర్ ఏంటంటే జ్ఞాపకం చేసుకునే దేవుడు. దేవుడు ఎప్పుడు తన ప్రజలని మరిచిపోయేవాడు కాదు. దేవుడు తన ప్రజలను నిత్యము తన జ్ఞాపకాలలో పెట్టుకుని ఉంటాడు. ప్రాముఖ్యంగా కొన్ని సందర్భాల్లో అయితే ఖచ్చితంగా జ్ఞాపకం మరలా జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక్కడ దేవుడు నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడు అని రాయబడింది. నోవాహుతో పాటు ఓడలో ఉన్న సమస్త జంతువుల్ని పశువుల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ ఆశ్చర్యం, అసలు అర్థం కాని సంగతి ఏంటంటే ఓడలోకి వాళ్ళని పంపించింది దేవుడే, ఓడలో సమస్తాన్ని పెట్టింది దేవుడే. మరి మొత్తం దేవుడే పెట్టినప్పుడు మరలా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవటం ఏంటి అంటే బిడ్డలారా, ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు అక్కడ అని ఆలోచిస్తే మీకు అర్థం అవ్వాలంటే అప్పటికి దేవుడు నోవాహుని ఆ ఓడలో ఉన్న సమస్తాన్ని జ్ఞాపకం చేసుకునే నాటికి ఇంచుమించుగా 5 నెలల నుంచి వాళ్ళు ఓడలో లోపల ఉన్నారు. ఓడ లోపల ఎన్ని నెలల నుంచి 5 నెలలుగా వారు ఓడ లోపల ఉన్నారు. సూర్యుడి ముఖం ఇంతవరకు వాళ్ళు చూడలేదు. వారం రోజులు మన సూర్యుని చూడకుండా, సూర్య కిరణాలు మనకు తగలకుండా చీకటి గదుల్లో కానీ మనం ఉంటే తెలియకుండానే మనలో డిఫెక్ట్ వచ్చేస్తుంది. దాన్ని ఏమంటారంటే విటమిన్ లోపం వచ్చేస్తుంది. ప్రతిరోజు వ్యక్తికి ఎండ కావాలి. సూర్యకిరణాలు ఏ విటమిన్ ఉంటుంది? ఏ విటమిన్? డి విటమిన్. డి విటమిన్ సూర్యకిరణాల్లో దొరకద్దు మనకు, ఉదయాన్నే లేలేత కిరణాల్లో. అందుకే ఎండకి ఉదయాన్నే వాకింగ్ చేయాలని చెప్తారనమాట. ఆ శరీరానికి బాగా డి విటమిన్ పడుతుంది. నిమ్మకాయలో ఉండేది ఏ విటమిన్? ఏదలా సియా యా అర్థం కలుగుతారా? సి కరెక్టే సి విటమిన్. సి విటమిన్ అనేది ఒక మన శరీరంలో పదార్థం. అది అందితే కొన్ని లాభాలు ఉన్నాయి మన శరీరానికి. డి విటమిన్ అందితే కొన్ని లాభాలు ఉన్నాయి. మన కంటికి పనికి వచ్చే విటమిన్ పేరు ఏం పేరన్నా? సియా డియా ఏందో ఏ విషయాలు కావాలా? ఏ విటమిన్ అన్న? ఏ విటమిన్ అంట? కనులు
చూపు బాగుండాలంటే ఆకుకూరలు తినండి, కంటికి మంచిదని చెప్తుంటారు అవునా. దేవుడు మనకు కావాల్సినంత చెట్లలో పుట్టలో పెట్టేశాడు దేవుడు. మనమేమో జంతువులు కోసుకు తింటా ఉన్నాం. జంతువుల్ని సంవత్సరం ఒకసారి తినమని యేసుక్రీస్తు మనల్ని యెహోవా దేవుడు సృష్టించినప్పుడు బాగేనండి. యెహోవా దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఫస్ట్ సారి ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు మనం చదువుకున్నప్పుడు ఆదాముతో దేవుడు జంతువులు తినమన్నాడా, పండ్లు తినమన్నాడా? పండ్లు ఫ్రూట్స్. ఆదాము, ఈ తోటలో ఉన్న సమస్త వృక్షముల ఫలములన్నీ నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు, ఇదే నీకు నేను ఇచ్చిన ఆహారం, సమృద్ధిగా తిను అంటే. అసలు ఈ శరీరాన్ని దేవుడు దేనికి యూస్ఫుల్గా, దేనికి ఉపయోగకరంగా మార్చాడంటే పండ్లు తిన్నప్పుడు అంత ఆరోగ్యం ఇంకా మన శరీరానికి ఏం తినరాదు అనమాట. ఎప్పుడైతే ఆదాం గారు తినొద్దన్న పండు తిన్నాడో, నోవాహు దగ్గరకు వచ్చినప్పుడు మీరు మాంసం తినని చెప్పేశాడు. ఇంకా ఆదాము దగ్గర ఏమో పండ్లే తినమన్నాడు. నోవాహు గారు ఆదాముతో ఉన్న జనాభా అంతా అయిపోయారు కదా, ఖాళీ అయిపోయారు, జలప్రళయం చచ్చిపోయారు అంతా. ఇప్పుడు కొత్త ప్రపంచం సృష్టించినప్పుడు మరలా దేవుడు ఆల్రెడీ పాపం లోకంలో ప్రవేశించింది కాబట్టి, జంతువుల్లో కూడా క్రూరత్వం వచ్చేసింది కాబట్టి ఇక మీరు మాంసం కూడా తినండి అని చెప్పి మాంసం కూడా మనకు అప్పగిచ్చాడు. నిజానికి మానవుని దేవుడు సృష్టించినప్పుడు పండ్లే. అందుకే పండ్లు తినాలన్నా కూడా చికెన్ కంటే ఎక్కువ రేట్ అయిపోయి ఇప్పుడు ఏడ తిందాం. ఏ పండు అయినా తీసుకో, 100, 150, ఒకటి వచ్చి 70 రూపాయలు, 80 రూపాయలు. అవి కూడా మనకు అందేటట్టు లేవు ఇప్పుడు. ఈ ఖర్చులు, ఈ రేట్ల దెబ్బకి ఏమైనా తిందామన్నా కూడా ఇదేదో కొత్త ఫ్రూట్ వచ్చింది ఇప్పుడు, డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ అంటే తోక ఉంటుంది వెనక, ఆ డ్రాగన్ చూసి చైనా వాళ్ళ లోగోలో ఉంటుంది అనమాట. అది డ్రాగన్ ఫ్రూట్ చూసేదానికి అది ముళ్ళు ఉంటుంది ఎర్రగా, అర్థం అన్న గుర్తుంది కదా ఇక్కడ. కానీ దాని లోపల ఉంటుందన్న చాలా, కరోనాలో చాలామంది బతికించింది అది ఆ ఫ్రూట్. కివీ ఫ్రూటు, డ్రాగన్ ఫ్రూటు, ఇప్పుడు కొత్త ఫ్రూట్లు. నేను అప్పుడు దేవుడు నన్ను కోవిడ్ తీసుకెళ్ళినప్పుడు అసలు మన ఇండియాలో ఆ పండ్లు లేవనా, టమాటో లాగే ఉంది, టమాటో లాగా ఉంటుంది. మళ్ళీ ఆ లోపల చూస్తే గుజ్జుగా వస్తుంది. అదొక రకమైన ఫ్రూటు, అదొక టేస్టు. ఏందేందో పండ్లు చూసి అక్కడ నేను ప్రభువా మా పండ్లే అంత అనుకున్నా, కానీ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పండ్లు ఉన్నాయి కదా నాయన. నిజం చెప్పాలంటే 3 పూటల్లో ఒక పూట రాబోయే రోజుల్లో దేవుడు మనల్ని ఆర్థిక ప్రగతిలో నడిపిస్తే, ఒక పూటన మొత్తం అన్నం, ఇడ్లీలు, టిఫిన్లు, ఉప్మా మానేసి ఒక పూట కానీ పండ్లు కానీ తింటే కొంచెం ఒక 2-3 సంవత్సరాలు ఎక్కువ బతికే అవకాశం ఉంది మనకి. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు బావయ్య కానీ నాయన పాస్టరా, మేము ఏడ తినే స్థితిలో ఉన్నాం ఇప్పుడు. దేవుడు చెప్పాడు పండ్లు తినమని. ఎక్కడి నుంచి స్టార్ట్ ఏడకు వచ్చాము అర్థం కాలేదు. ఇప్పుడు మనం నోవాహు ఓడలో నుంచి ఎడదాకా వచ్చాము. ఎట్టొచ్చాము? ఏ రూటు మారింది, డైరెక్షన్ మార్చుకుని ఎడదాకా వచ్చేసాం. ఆహారం గురించి ప్రభువుకే మహిమ కలుగును గాక. దేవుడు ఎక్కడి నుంచి వచ్చామంటే నోవాహు ఎండలేదు. 5 నెలలుగా వారు ఓడలోనే ఉన్నారు, మనకి ఎండ లేదు. 5 నెలలుగా చీకటి గుహల్లో చీకటి వెలుగులు పెట్టుకొని రూముల్లో గదుల్లో ఉన్నారంటే పాపం వాళ్ళు ఎంత విసిగిపోయి ఉంటారు. ఇంట్లో నుంచి బయటికి రాకుండా 3 రోజులు రూమ్లో ఉన్నాడే. నోవాహు బాధ మనకు అర్థమవుద్ది. దేవసేనమని డేవిడ్ ఇంట్లో వేసి తలిపేసేయాల, తాళం వేసేయాలి, బయట రానికుండా. 3 రోజులుగా లోపల కానీ పెడితే వాళ్ళని, నాకు తెలిసి వాళ్ళు అన్నీ తింటాక లోపల పెట్టినా కూడా మానసిక వేదనతో తగ్గిపోతారు. ఇంకా మనిషి సంఘజీవి, మానవుడు సంఘజీవి అనండి. ఏ జీవి? సంఘజీవి. అంటే మనుషుల మధ్యలో తిరగతుంటేనే ఈ మనిషి బతకతాడు. నేను సింగిల్గా ఉంటాను, ఏక్ నిరంజన్ అన్నారంటే అవుట్. మనుషుల మధ్యలో కానీ అడవిలో కానీ పెట్టి మనుషులు పెట్టారా, పక్షులతో పాటు పెట్టారంటే అయిపోతాడు మనిషి, ఇంకా బతకడు. సంఘజీవి మానవుడు, మనుషులతో బతకాలి, మనుషుల మధ్యలో సంచరించాలి. మాట్లాడకపోయినా మనుషులను చూస్తుంటే బతకడు మనిషి. అట్లాంటిది రూములో వేసి 2 రోజుల 3 రోజుల 5 నెలలు 5-6 నెలలుగా చీకటి సూర్యుడు చూడకుండా ఒకతా ఉంది నీళ్ళ మీద ఓడ. నాకు తెలిసి విసిగిపోయినట్టు పాపం నోవాహు గారు బాధ, ఎప్పుడు నాకు ఈ శర నాకు ఎప్పుడు విడుదల అవద్దని. సరే, నోవాహు గారు సంఘజీవి, ఆయన దిగులు పడ్డాడు. ఓడలో ఉన్న జంతువులు సంతోషంగా ఉంటాయనా? ఓడలో ఉన్న జంతువులు సంతోషం ఎప్పుడు ఉంటుందో తెలుసా? జంతువులకు చెట్లు శ్యామలు కనపడుతున్నారు, వాటికి పులులు, సింహాలు అన్నీ ఎక్కే కదా, జతలుగా ఎక్కించాడు దేవుడు. అదేందో కాన్వెంట్కి పోయే పిల్లకాయలాగా, ఈ వ్యాన్లు ఎక్కే పిల్లల్లాగా వరుసలో వచ్చిన నోవాహు వాళ్ళలోకి. అది గొప్ప తండ్రి. ఇప్పుడు వరుసలో వచ్చి లోపల ఉన్నాయి.
వాటికి కూడా ఆకాశం కనపట్ల, చెట్లు కనపట్ల, చేమ కనపట్ల, కొండలు లేవు, పర్వతాలు లేవు. వాటికి దిగులేసిపోయింది. మూసుకొని కూర్చోండి. అవి కూడా జంతువులకి దిగులు, ఇటు మనుషులకి దిగులు. ఇటు చూస్తేమో కర్రలు కట్టేశారు, ఇటు చూస్తే ఎండిపోయిన గడ్డి ఒకటి వేస్తుంటారు. చెట్లలో పుట్టల్లో అడవుల్లో తిరుగుతుంటే వాడికి ఆనందం. అవి దిగులు పడుతున్నాయి పాపం. ఎండ తగలక, లోకం చూడక, నెలల పాటు రూముల్లో ఉండి ఎట్లుంటుందంటే అది అనుభవించినాడు తప్ప ఇంకెవరికి అర్థం కాదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. పంచభక్ష ప్రమాణాలు పెట్టినా కూడా లోకంలో ఒక మనిషి బయట చూపించకుండా లోపలే కానీ పెట్టాడంటే వాడు అన్నీ తిన్నా ఎండిపోయిన బొమ్మ అయిపోతాడు అనమాట. అది అయితే ఇప్పుడు చక్కని మాట ఏంటంటే, ఇటువంటి బాధల్లో ఉన్నటువంటి నోవాహుని, ఇట్లా కృంగిపోతున్నటువంటి ఈ జంతువుల్ని, పశువుల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని రాయబడింది ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అంటే, దిగులు పడి కృంగిపోయి బాధతో ఉన్నటువంటి నోవాహును మాత్రమే కాకుండా అడవులు, చెట్లు, పొదలు కనపడకుండా కృంగిపోయి బాధపడుతున్నాడు జంతువులు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. పశువులను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ ఆ మాట రాయబడింది. ఓడలో ఉన్న సమస్త జంతువుల్ని, సమస్త పశువుల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడో, ఆ జంతువులు జ్ఞాపకం చేసుకున్నాడో, ఇక చాలు ఈ బిడ్డలు బాధపడుతున్నారని ఆ నీళ్ల మీద లేదా భూమి మీద దేవుడు వాయువు విసరునట్లు చేసాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాయువు అంటే గాలిని విసరినట్టు చేశాడు. ఎప్పుడైతే గాలి దేవుడు విసర చేశాడో వెంటనే నీళ్లు తగ్గిపోవడం ప్రారంభించాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతకాలానికి నీళ్లు క్రమక్రమంగా తగ్గిపోతా వచ్చేసాయి. ఇంకొంతకాలానికి అగాధ జలముల ఓటల్ని, ఆకాశపు తూముల్ని దేవుడు మూసేశాడు. ఆకాశాన్ని కురుస్తున్న ప్రచండ వర్షం కూడా నిలిచిపోయింది. 3వ వచనంలో భూమి మీద నుండి నీళ్లు క్రమక్రమంగా తగ్గిపోతా వచ్చేసాయి. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా నోవాహుని, ఓడలో ఉన్న పశువుల్ని, జంతువులు జ్ఞాపకం చేసుకున్న 150 రోజులకి నీళ్లు పూర్తిగా తగ్గిపోయి నీళ్ల మీద తేలుతూ నడుస్తున్నటువంటి ఓడ ఒక్క దగ్గర ల్యాండ్ అయినట్టు గతక్కన పడింది. అర్థమైంది అందరికీ. ఓహో, ఇంకా మన ఓడ నీళ్ల మీద లేదు, ల్యాండ్ అయ్యింది భూమి మీద అర్థమైంది లోపల ఉండే వాళ్ళకి. ఎప్పుడైతే నీళ్ల మీద ల్యాండ్ అయ్యిందో చిగురిస్తుంది నవ్వు. ఎవరిలో నోవాహు భార్య, నోవాహు కూతురు, కొడుకులు, కొడుకులు, కోడలలో నా మావయ్య దేవుడికి స్తోత్రం మావయ్య, ఇంకా అయిపోతామా, ఈ చీకట్లో నుంచి బయటపడతాం మావయ్య, ల్యాండ్ అయింది మావయ్య, ఇక నీళ్లు తగ్గిపోయినా మావయ్య. 150 రోజులకి ఓడ అరారాతు. ఆ తేదీ కూడా చెప్పాడు దేవుడు. తేదీ కూడా 4వ వచనం చూడండి. 7వ నెల 17వ దినమున. అబ్బా చూసారా, మనం 5 నెలలు అనుకున్నామన్నా, 5 నెలలు అనుకున్నాం. 5 నెలలు కాదు, నీళ్ల మీద ఓడ ఎన్ని రోజులు ఉండింది? 7 నెలల 7 నెలలు. ఎన్నో తర్వాత 7వ నెల 17వ దినమున 7 నెలల 16 రోజులు నీళ్ల మీద తేలింది ఓడ. 7వ నెల 17వ తేదీ 17వ రోజు ఓడ అరారత కొండల మీద ల్యాండ్ అయ్యింది. అంటే 7 నెలల పాటు నీళ్ల మీద నడిచింది. అంటే మన నోవా గారు, మన పశువులు, మన జంతువులు ఎన్ని నెలలు ఉన్నాయే వాళ్ళు. ఇంక దిగులు ఉంటుందన్నా, ఇంకెవరు అసలు బాంధవని నేను కానీ అయితే మాకు ఎందుకు ఈ జీవితం మమ్మల్ని తీసేసుకో ప్రభువా, ఏంది మాకు ఈ బాధ? 24 గంటలు నా భార్య మొహం నేను, నా మొహం నా భార్య, కొడుకులు, కోడలు, వీళ్ళు తప్ప ఇంకెవరు లేరు నా జీవితానికి, ఎందుకు ఈ కర్మ నాకు? 7 నెలలు ఏంది అయినా దూరం చేసే లోకానికి. నువ్వు అట్లా వదిలితే స్వచ్ఛమైన గాలి పీల్చుకుందాం. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఓడలో ఉండే జంతువులు ఓడలో ఉన్న జంతువుల దగ్గర మంచి వాసన వస్తుందా, చెడ్డ వాసన వస్తుందా? ఇక మీరే చూసుకోవాలి దాని గురించి. కోళ్ళు పెంచే వాళ్ళకి తెలుసద్ది బాధలు. కోళ్ళు మన ఇంట్లో ఉంటే సువాసనే కదా, కుక్కలు మన ఇంట్లో ఉన్న సువాసనే. అట్లాంటిది కోళ్ళు, కుక్కలు కాదు, ప్రపంచంలో ఎన్ని జంతువులు ఉన్నాయి అన్నిటిని తీసుకొచ్చాడు దేవుడు ఓడలోకి. ఉదయాన్ని వచ్చేసరికి ముక్కులు పగిలి, ఏందిరా మాకు ఈ కర్మ, ఈ పరిచయం అయిపోయింది మాకు ఈ జంతువులతోటి. రోజు క్లీన్ చేస్తుంటారు. అవి మాత్రం గడ్డి తింటాం, వాటి పని చేసుకోవటం. నన్ను ఏం చేయమంటావు నోవా గారు? తింటున్నాను, నా కార్యం నేను చేస్తాను, నేనేం చేయబట్టావు అని నోవా గారికి, జంతువులకి, పక్షులకి, పశువులకి ఇక పోడైపోయినాయి. ఇక వీళ్ళేమో 2వ ఫ్లోర్లో ఉండరు, కింద వాసన కొడుతుంది పైకి. ఎప్పుడు ప్రభు మాకు ఈ బాధ. అది నేను ఇప్పుడు దాకా ఈ మాట నేను చెప్పానంటే, దేవుడు నోవాహుని జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఉంది. అయ్యో నా బిడ్డ 7 నెలలుగా చీకట్లో ఉన్నాడు,
నా బిడ్డ 7 నెలలుగా ఓడలోనే ఉన్నాడు. పశువులు, జంతువులు ఎంతో దిగులు పడిపోయాయి. ఇంకా చాలు నా బిడ్డల్ని, ఈ పశువుల్ని భూమి మీద తీసుకురావాలని వాళ్ళని జ్ఞాపకం చేసుకున్న దేవుడు గాలిని విసరజేసి నీళ్లను తగ్గించి ఆకాశపు తూములు మూసేసి ప్రచండమైన వర్షంను ఆపేసి 150 రోజుల తర్వాత పూర్తిగా నీళ్ళు తగ్గిపోయినప్పుడు ఓడ కొండ మీద దిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత అప్పుడే కాల మళ్ళా 150 రోజుల తర్వాత మళ్ళీ 40 రోజులు, మళ్ళీ చూడండి ఆరో వచనం, 40 దినాల తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని, అంటే అది ఒక 150, ఇది ఒక 140, 190 రోజులు. అంటే 7వ నెల 17 రోజుల నుంచి మళ్ళీ 190 రోజులు మళ్ళీ. అంటే ఇంచుమించుగా 200 రోజులు అంటే ఎంతన్నా? 200 ఎన్ని నెలలు? 200 రోజులు అంటే 5 నెలలు. 5 3 10 కాదు, 6 కాదు, 6.5 నెల. ఓ నాయన, ఇదొక 7 నెలలు, అదొక 6 నెలలు. ఎంతనా? 13 నెలలు. అంటే సంవత్సరం 1 నెల. అంతేనా? సంవత్సరం 1 నెల. సంవత్సరం రోజులు ఓడలోనే ఉండిపోవాలంటే సలోమక్క, ఇది ఇంకేమన్నా ఉందా? ఆ దిగులు బాధ ఇంక మీరు చూసుకోండి. సంవత్సరం రోజులు వాళ్ళు సూర్యుని చూడకుండా ఉండిపోయారు అంతే. ఆ బాధ. అప్పుడు దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని, సరే మొత్తం మీద అన్నీ తగ్గిపోయినాయి. కాకిని పంపేసి ఆ మనిషి మళ్ళీ తిరిగి రాలేదు. తర్వాత మళ్ళీ పౌరం పంపించాడు, ఆకు తీసుకొని వచ్చింది, తగ్గిపోయింది అర్థమైంది. అప్పుడు నోవాహు గారంట ఓడ పై భాగానికి వెళ్ళి ఆ కప్పుకున్నటువంటి ఏముంది అక్కడ చూడండి ఒకసారి, ఎన్నో వచ్చినాం అది. తాను చేసిన ఓడ కిటికీ తీసి, ఇది కాదు ఇంకొక మాట ఉంది అక్కడ. ఏంటంటే తాను ఓడ పైకి వెళ్ళి నీళ్ళు తగ్గినాయా లేదా అని ఆ ఓడ యొక్క పై భాగాన ఒక రంధ్రం లాంటిది చేస్తే దాంట్లో నుంచి చూసేటని రాయబడింది అక్కడ. రూఫ్కే ఒక కిటికీ లాంటిది పెట్టి అది వెనక్కి నెట్టి తగ్గిందా లేదా చూసేదంట. ఇప్పుడు మనం దాన్ని పెట్టుకున్నామంటే కుదరదులే. అంటే నేను ఈ మాట ఎందుకోసం చెప్పాలనుకున్నానంటే, ఇప్పుడు కార్లు వచ్చిండే, సన్ రూఫ్ కార్లకి సన్ రూఫ్ వచ్చిందన్న. సన్ రూఫ్ అని అర్థం ఏంటంటే లేచి నిలబడతారు, కారులో నుంచి బయట కనపడుతుంటారు. కారులో నుంచి ఎంత డబ్బు పెడితే అంత పైన రూఫ్ స్విచ్ బటన్ వచ్చారంటే మొత్తం వెళ్ళిపోద్ది, గాలి వచ్చేస్తుంది, లోపలికి వెళ్తురు వచ్చేస్తుంది. లేచి నిలబడి చూస్తూ ఉంటారు. సన్ రూఫ్ అది ఇప్పుడు కనిపెట్టారు వీళ్ళు. నోవాహు గారు ఓడకే దేవుడు సెక్షన్ పెట్టాడు. రూఫ్ పక్కకి తీసి పైకి లేచి చూసేవాడు, నీళ్ళు తగ్గినాయా లేదా, ఏమర్థం అవుతుంది ఎక్కడో పైన ఉంటే. దేవుని బిడ్డలారా, మొత్తం మీద దేవుడు నోవాహుని, ఓడలో ఉన్న పశువుల్ని, సమస్త జంతువుని జ్ఞాపకం చేసుకొని మొత్తానికి నీళ్ళని తగ్గించేసి వాళ్ళందరినీ భూమి మీద తీసుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ 7 నెలల 17 రోజుల్లో ఓడ ప్రయాణించిన దూరం, 7 నెలల 17 రోజుల్లో బబులోను పరిసర ప్రాంతాల్లో నుంచి, లేదా ఏదేను, బబులోను ఇవన్నీ కూడా ఇరాక్లోనే ఉంటాయి. ఈ మొత్తమే ఒక ఏరియా అనమాట. అక్కడ నుంచి బయలుదేరిన ఓడ ఇరాక్ దేశం నుంచి టర్కీ దేశం దాకా ప్రయాణం చేసింది. 7 నెలలకి టర్కీ దేశం దాకా ప్రయాణం చేసింది. ఇంచుమించుగా 600 మైళ్ళు ప్రయాణం చేసిందంట. 600 మైళ్ళు ప్రయాణం చేసింది 7 నెలలకి. అప్పట్లో ఓడ. అప్పుడు మోటార్ లేదు కదా, నా మోటార్ లేవు అప్పుడు. దానికి మోటార్ ఉండి ఇప్పుడులాగా మోటార్స్ ఉండే అయితే అమెరికా నుంచి ఇండియాకి 4 సార్లు తిరుగుతాయి, అదే 7 నెలలకి. ఇప్పుడైతే ఆ రోజుల్లో మోటార్లు లేవు కాబట్టి నీళ్ళ మీదే నడవాలంతే, నీళ్ళని బట్టి నడతపోవాలి. 7 నెలలకి 600 మైళ్ళు అంటే 966 కిలోమీటర్లు అనమాట. ఇంచుమించుగా 966 కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవుడు ఎక్కడైతే ఓడ లేచిందో ఆ ప్రాంతం నుంచి ఒక కొత్త ప్రాంతానికి దేవుడు నోవాహుని తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు తీసుకెళ్ళాడు? ఒక మాట, నోవాహు ఓడ అట్టే నేల మీద లేచి అట్టే కింద దిగొచ్చు కదా, ఇంకో దగ్గరికి ఎందుకు ప్రయాణం చేసింది అంటే, మనం గుర్తుపెట్టుకోవాలి, అక్కడ ఉన్న మనుషులందరూ చచ్చిపోలేదా? జంతు చచ్చిపోయినాయా? ఊపిరి గల సమస్త జీవరాశులన్నీ చచ్చిపోయినాయి. ఒకవేళ నిజంగా నోవాహు గారు అక్కడే కానీ దిగునుంటే ఆ శవాల కంపుకి ఇరువురు చచ్చిపోయిండేవాళ్ళు. ఈ దుర్వాసన ప్రపంచాన్ని దేవుడు ఈ దుర్వాసన ప్రపంచం నుంచి, ఆ సచ్చిన శవాలను ఆ ప్రాంతం నుంచి దేవుడు పూర్తిగా 1000 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళిపోయాడు. దేవుడు ఈ నోవాహు కుటుంబాన్ని, ఈ జంతువులన్నిటిని 1000 కిలోమీటర్ల ముందుకు తీసుకెళ్ళిపోయి అరారాతు పర్వతం మీద, అంటే టర్కీకి తూర్పు దిక్కున్నటువంటి అరారాతు పర్వతం మీద వీళ్ళు ల్యాండ్ చేస్తే, అక్కడ నోవాహు వీళ్ళందరూ మరలా భూములు అక్కడ ఓడలోంచి దిగి అక్కడ నుండి మరలా మానవ జాతి ఉత్పన్నమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మరి ఆదాము హవ్వలు వారి పిల్లలంతా బబులోనులో లేదా ఏదేనులో లేదా ఇరాకులో దేవుడు మొట్టమొదటిగా మానవ జాతిని సృష్టిస్తే రెండవసారి టర్కీ దేశంలో దేవుడు దాన్ని సృష్టించాడు, ఆ కార్యం ప్రారంభించాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, మనకు మంచిది. ప్రభువుకే మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సరే, ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకున్నారు ఇప్పుడు దాకా అంటే, మన దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. మరిచిపోయే దేవుడా, జ్ఞాపకం చేసుకునే దేవుడు తల్ల? జ్ఞాపకం చేసుకునే దేవుడు. మన జీవితాల్లో కూడా ఎన్నో పరిస్థితులు మనల్ని చాలా ఇబ్బందులు గురి చేసాయి. ఎందరో మనల్ని వదిలేశారు, ఎందరో మనల్ని వేదన గురి చేశారు. మన బాధలు వర్ణనాతీతం, కన్నీళ్ల ఊట, కన్నీళ్ళే అన్నపానాలు అయిపోయి దుఃఖం తట్టుకోలేక, దిగులు తట్టుకోలేక, బాధ తట్టుకోలేక వివిధ రకాలైన పరిస్థితుల మధ్య మానవుడు బంధించబడ్డాడు. ఇప్పుడు ఆదరించే దిక్కు లేదు, అర్థం చేసుకునే మనుషులు లేరు, అర్థం చేసుకోకపోక అబండాల పైన వేస్తున్నారు, అవమానపు మాటలు మాట్లాడుతున్నారు, నీది ఒక బ్రతికేనన్నట్టు చూస్తున్నారు. ఈ బతుకు బతకపోతే ఏమి, బతికితే ఏమి, బతకపోతే ఏమని అన్నట్టు చూస్తున్నారు. ఆర్థికలేమి, శాపగ్రస్త అనుభవాలు, రకరకాలైన పరిస్థితులు మనం చుట్టుముట్టుకొని కన్నీళ్ళే మన జీవితంలో మిగిలిపోతే నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదని మనం బాధపడతా ఉంటే, ఈరోజు రాత్రి దేవుడు, ఈ సాయంత్రం పూట దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నా పిల్లలారా, మిమ్మల్ని లోకమంతా మర్చిపోయి ఉండొచ్చు, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుణ్ణి. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఐ విల్ రిమెంబర్ యూ. నేను నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుణ్ణి. నేను నిన్ను మర్చిపోయేవాడిని కాదు, లోకమంతా మర్చిపోయినట్లు, రక్త సంబంధికులు మర్చిపోయినట్లుగా నేను నిన్ను మరుచువాడిని కాదు. నేను నిన్ను విడువను, ఎడబాయను, నిన్ను మరువ జాలనని చెప్పే మన దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు అని మనం ఈరోజు ధైర్యం తెచ్చుకోవాలి. బిడ్డలారా, కొంతమందికి రోజులు మారిపోయినాయి, సంవత్సరాలు మారిపోయి, కానీ పరిస్థితులు మారలా. 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోయింది. వ్యక్తిగత జీవితంలో ఏ అభివృద్ధి, ఆశీర్వాదం లేకుండా కూలబడినట్టుగా ఉండిపోయాం మనం. చాలామందిని గడ్డు పరిస్థితి అనుభవిస్తున్నాం. దుఃఖం, ఆనందం లేని, ఏమండి, భయంకరమైన కన్నీళ్ళ అనుభవాలు ఎదుర్కొంటున్న నీతో నాతో దేవుడు చెప్తున్నాడు, అక్క, తమ్ముడా, అమ్మ, లైవ్లో చూస్తున్న దేవుని పెట్టారా, మనంతా గుర్తుపెట్టుకోండి, మన దేవుడు మనల్ని మర్చిపోలేదు, ఆయన మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. సంతోషంగా ఉందా, బాధగా ఉందా? నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను అన్నప్పుడు సంతోషించాలా, బాధపడాలా? ఎందుకు బాధపడాలండి? దేనికి బాధపడాలా? మన దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడు, ఓడలో ఉన్న పశువులు జ్ఞాపకం చేసుకున్నాడు, జంతువులు జ్ఞాపకం. అబ్బా, నోరు లేని జంతువుల్ని ఆయన మర్చిపోలేదంటే ఆయన రూపంలో చేయబడ్డ నిన్నెందుకు మర్చిపోతాడు తల్లే? ఆయన రూపంలో చేయబడి నిన్నెందుకు మర్చిపోతాడమ్మా? నన్నెందుకు మర్చిపోతాడు ఆయన? ఆయన మనల్ని మరవలేదు, నిత్యము మనం ఆయన జ్ఞాపకాల్లో ఉన్నాము. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు అని ఎప్పటికీ మర్చిపోకూడదు. మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుని బట్టి మనం ధైర్యముగా ఉందుము గాక. ప్రతి పరిస్థితుల్లో మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుణ్ణి బట్టి మనం ధైర్యముగా ఉందుము గాక. ఇంకా ముందుకి వెళ్దాం, ఇంకా ముందుకి. దేవుడు ఎప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు? 136 కీర్తన 23 వచనం చూడండి. 136 కీర్తన 23 వాక్యం ఏముంది అక్కడ? మనము దీన దశలో ఉన్నప్పుడు అని ఉంటుంది చూడండి. 136 కీర్తన 23. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంది ఎప్పుడు? మనము దీన దశలో ఉన్నప్పుడు. అబ్బా, ఈ మాట మర్చిపోకూడదు. ఒకవేళ నువ్వు అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు, ఏ ఇబ్బంది లేకుండా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని వసతులు కలిగి హ్యాపీగా సాగిపోతున్నప్పుడైనా కాస్త సూచిస్తున్నట్టు వదిలేస్తాడేమో. కానీ ఎవరైనా కనుక దీన దశలో ఉంటే, పేదరికంలో ఉంటే, పేదరికంలో ఉంటే, దీనత్వంలో ఉంటే, అందరి చేత వెడనాడబడిన స్థితిలో ఉంటే, అందరి చేత దూషించబడుతున్న స్థితిలో ఉంటే, లోకమంతా మనల్ని నిందిసి హేళన మాటలు మాట్లాడుతున్న స్థితిలో మనం ఉంటే, అసలు ఈ లోకం మనల్ని పడుచుకోకుండా వదిలేస్తే, దీన దశలో ఉన్నవారిని మాత్రం ఆయన ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను. ఈ మాట చదువుతుంటే ఎంత సంతోషం వేస్తుందో నాకు కూడా. మన దేవుడు మనల్ని దీన దశలో జ్ఞాపకం చేసుకుంటాడు తల్లి. ఎక్కువగా కన్నీళ్ళలో కృంగిపోయి ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, అసలు
సమస్యలు మనల్ని ఊబులు వలె చుట్టుకున్నప్పుడు, మనల్ని పాశముల్లాగా చుట్టుకొని బంధించినప్పుడు, ఇక నేను బయటపడలేనని రకరకాలుగా మన జీవితాల్లో కృంగిపోయి దిగులు వేదనభరితమైన సమస్యల్లోకి వెళ్ళిపోయినప్పుడు ప్రభు చెప్తున్నాడు, నీవు దీన దశలో ఉన్నప్పుడు, నీ స్థితి బాగలేనప్పుడు, నువ్వు అంత అయిపోయింది అని నువ్వు నీరసపడిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, నాకు ఎవ్వరూ లేరని వేదన పడి గుండెలు బాదుకొని కన్నీళ్లు విడుస్తున్న సమయాలలో నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. దీన దశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు మన దేవుడు. ఆయన నామానికే మహిమ కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అంటే ఎవరైతే మనల్ని ఎగతాళి చేస్తుంటారో అప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరైతే మనల్ని అవమానం చేస్తుంటారో అప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాడు. మనల్ని ఎవరైనా తీసేసి మాట్లాడుతున్నారు అనుకో, వెంటనే ఆయన మన జ్ఞాపకం చేసుకుంటాడు. దీనత్వంలోకి, దీన దశలోకి, దీనస్థితిలోకి, బీదరికంలోకి ఎవరైనా నెట్టివేయబడితే అటువంటి వారిని ఆయన ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే బైబిల్ చెప్పింది, నేను తండ్రి లేని పిల్లల పక్షాన్ని వ్యాజ్యమాడతానని చెప్పాడు దేవుడు మనకి. ఏ పిల్లలు? తండ్రి లేని పిల్లలు. తండ్రి లేని పిల్లల పక్షాన వ్యాజ్యమాడతాడంట. అంటే తండ్రి లేని పిల్లలను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన. నేను విధవరాళ్ళ పక్షాన వ్యాజ్యమాడతానని చెప్పాడు. విధవరాళ్ళని జ్ఞాపకం చేసుకునే దేవుడు. దీనులకి, దరిద్రులకి, దిక్కులేని వారికి నేనే దిక్కు అని చెప్పాడు. చూసారా? దీనస్థితిలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. నాకు ఎవరు లేరు, నాకు బంధువులు లేరు, మమ్మల్ని ఎవరు పడుచుకోవట్లేదు, నన్ను ఎవరు పడుచుకోవట్లేదు అని మనం అనుకుంటాం అక్క, మనం అనుకుంటాం చెల్లా, మనం అనుకుంటాం మన పరిస్థితిని బట్టి. ఈ నెల్లూరులో ఉన్నాను, ఎవరు నన్ను బాగున్నావు అని అడిగే దిక్కే లేదు నాకు అని మనం అనుకుంటాం కదా. అలా మనల్ని అందరూ వదిలేసినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు మన దేవుడు. దేవుని బిడ్డ. కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకో ఏంటంటే, దేవుడు మనల్ని దీనస్థితిలో జ్ఞాపకం చేసుకుంటాడు. మన దేవుడు మనల్ని మరవడు, విడిచిపెట్టడు. దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను ఎప్పటికీ దిగులు పడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. మన ప్రభు అయిన యేసయ్య మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయనకి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి, ఎవరు మన దేవుడు? ఎవరు? ఆదికాండం 8వ అధ్యాయం ప్రకారం మన దేవుడు ఎవరు? తన ప్రజలని జ్ఞాపకం చేసుకునే దేవుడు. బైబిల్లో ఆధారాలు ఉన్నాయా? ఎవరన్నా జ్ఞాపకం చేసుకున్నాడా దేవుడు? ఏమయ్యా, దీనస్థితిలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నా అని చెప్పావు కదా, ఎవరైనా జ్ఞాపకం చేసుకున్నాడా? ఎక్కడన్నా ఆనవాళ్ళు ఉన్నాయా? చూడండి, నిర్గమకాండం 2:24. నిర్గమకాండం 2:24 జ్ఞాపకం చేసుకున్నాడా లేదా చెప్పేసి ముగిచ్చేస్తా. నిర్గమకాండం 2:24 చదువుమా. అదిగో, కాగా దేవుడు వారి మూలుగుని విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనని జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఎవరి మూలుగులు? నిర్గమకాండంలో ఎవరి మూలుగులు ఉంటాయి? 2వ అధ్యాయంలో 430 సంవత్సరాలుగా ఐగుప్తు ఇనప సంఖ్యలను నలిగిపోయిన ఇశ్రాయేలుల మూలుగులవి. ఇప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? దేవుడు మనల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటానని చెప్పాడు? దీనస్థితిలో. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క దీనస్థితి ఎలా ఉందంటే, ఇశ్రాయేలులకి చెప్పుకునే దిక్కే లేదు. ఇశ్రాయేలు పక్షాన కోర్టులో వాదించడానికి ఒక లాయర్ లేడు. ఇశ్రాయేలు పక్షాన మొరపెట్టే వాళ్ళు ఎవరూ లేరు. ఉన్నా కూడా పట్టించుకోడు. ఫరో శత్రువు అయిపోయాడు వీళ్ళకి. వీళ్ళు నా దేశంలో ఉన్న జనాభా కంటే ఎక్కువ విస్తరించేశారు. వీళ్ళని అందరిని అణగదొక్కాలి, వీళ్ళని పూర్తిగా, వీళ్ళని అవసరమైతే వీళ్ళ జనాభా తగ్గించేసేయాలి, వీళ్ళు మాకు బానిసలుగానే ఉండాలి, వీళ్ళు ఆశీర్వదించబడడానికి ఎట్లాంటి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు. రే, ఇప్పటిదాకా వాళ్ళు ఇష్టప్రకారం వాళ్ళు బతికారా, ఈ రోజు నుంచి వాళ్ళు మాకు బానిసలుగా పనిచేయాలి, తీసుకోండి రా అని వాళ్ళందరూ లైన్లో తీసుకొని రామ్సేసు అనే పట్టణం కట్టించడానికి ఇటుకురాళ్ళు తయారు చేయమని పని ప్రారంభించారు. ఒక పట్టణం కట్టించడానికి ఇటురాళ్ళు తయారు చేయమని. ఇటురాళ్ళు తయారు చేయాలంటే గడ్డి తెచ్చుకోవాలి, వీళ్ళంతా దానికి కావాల్సిన వస్తువులు తెచ్చుకోవాలి, బురద తొక్కాలి. ఇదంతా కూడా రాజుగారు ఇచ్చి పని చేయించుకోవాలా. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, గడ్డి ఇవ్వకుండా ఏమి వీళ్ళే తెచ్చుకొని పనిచేసేటట్లుగా అక్కడ రాయబడింది, ఇశ్రాయేలులు పెట్టిన మూలుగులు పరలోకానికి కనపడ్డాయంట. బా ఎవరు పెట్టిన మూలుగులు? ఇశ్రాయేలులు పెట్టిన మొర మూలుగులు. మూలుగంటే అర్థం ఏం చెప్పండి? తెలుసా? మూలుగంటే తెలుసా? మూలుగంటే ఎవరు తెలియలేదు సార్. అదే కదా సార్ మూలుగంటే, దానికి పెద్ద విశేషం ఉంది అదే. కానీ ఆ మూలుగుని మనం ఎప్పుడు చెప్పాలి, ఎట్లా చెప్పాలి తెలుసా? ఏడ్చి 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 ఇక ఏడవడానికి కూడా శక్తి లేనప్పుడు మూలుగు వస్తుంది మనిషికి. యాకోబనా ఎట్లుండవా? మూలుగు ఎప్పుడు వస్తుంది మనిషికి?
ఏడ్చి 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 ఇక ఏడవడానికి కూడా శక్తి లేకపోయినప్పుడు మూలగుతారు. అంటే వాళ్ళు గుండెల్లో నరకబడ్డారు, వాళ్ళకంటూ ఒక ఆధారం లేదు, వాళ్ళు ఉంటామా చచ్చిపోతామని అనిపించేసింది వాళ్ళకి. రాజు శత్రువై వీళ్ళని ఇనప సంఖ్యల కింద నలిపేస్తున్నాడు పూర్తిగా. మహాభయంకరమైన బానిసత్వం. తట్టుకోలేకపోయారు ఇశ్రాయేలీయులు. పెట్టారు మొర, వేసారు కేకలు, మూలుగులు, ఏ గుడాలలో పట్టుకున్న మూలుగులే. ఇప్పుడు రాజు వారికంటే చిన్నోడైతే వీళ్ళ శక్తి ఎక్కువ అయితే పోయి ఒక దెబ్బ కూడా చంపేస్తారు రాజుని. రాజుతో పెట్టుకుంటే ఎవరు బతుకుతారు? అదిగా ఆ రోజుల్లో ఐగుప్తు దేశం ఎట్టడి దేశం అనుకుంటున్నారు మీరు? ఈరోజు అమెరికా ఎట్లాగో ఆ రోజుల్లో ఐగుప్తు అట్లాగా. నైలు నది పరివాహక ప్రాంతంలో ఉండడాన్ని బట్టి ఆ రోజుల్లో ప్రసిద్ధిగాంచిన అగ్రదేశం, ఒక మహా ప్రపంచాన్ని నిలబడి చేస్తున్న మరి ఐగుప్తు యొక్క రాజు గారిని ఎవరు ఢీకొంటారు? సైగ చేస్తే శవాలైపోతారు అంతే. ఏమీ చేయలేక, ఎదురు తిరగలేక, వారి జీవితంలో ఎప్పుడు చూడనంత శ్రమ, కన్నీళ్ళు, మూలుగులు, కష్టం, బానిసత్వం, నోటి మాటలతో వర్ణించిన స్థితి. ఎట్లారా? బూతులు తిట్టేవాడు ఒకడు, అమ్మల్ని అక్కలు తిట్టేవాడు ఒకడు, విచ్చలవిడిగా ప్రవర్తించేవాడు ఒకడు, ఒక్కొక్కసారి అయితే కన్నబిడ్డల్ని వారి కనుల ముందే పాడు చేయడానికి వచ్చేవాళ్ళు ఒకరు. ఇష్ట ప్రకారం చేస్తున్నారు. ఏం చేసినా కూడా ఎవరికి చెప్పడం దిక్కులేదు, అక్కడ ఎవరికి దిక్కులేదు. ఈ బతకడం కంటే చచ్చిపోవడం మేలని ఎందరో దిగులు పడిపోతా మూలగుతున్నారంటండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, సేమ్ అదే పరిస్థితిలో కనుక ఇక్కడ ఎవరైనా ఉంటే, ఈ మాటలు వింటున్న వాళ్ళలో ఎవరైనా ఉంటే, మూలుగులు, తట్టుకోలేనంత బాధ, తట్టుకోలేనంత సమస్య, కష్టాల వల్ల కావచ్చు, బాధల వల్ల కావచ్చు, అప్పుల వల్ల కావచ్చు, మనశ్శాంతి స్థితి వల్ల కావచ్చు, అనుమానపు సమస్యలతో కావచ్చు, ఇక ఎందుకు నేను బ్రతకడం, ఈ బ్రతకంటే సావటమే మేలు అనుకున్న భయంకరమైన కన్నీళ్ళ వ్యధలో ఒకవేళ నేను ఉన్నట్లయితే, నా ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని దీన స్థితిలో జ్ఞాపకం చేసుకుంటా. మూలుగులు విన్నాను నేను, ఇశ్రాయేలుల మూలుగులు నేను విని వారి పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసిన నిబంధన నేను జ్ఞాపకం చేసుకున్నాను. అంటే ఇశ్రాయేలీల మూలుగులను బట్టి నేను వారిని జ్ఞాపకం చేసుకున్నాను అని చెప్తున్నాడు దేవుడు. ప్రభువుకే మహిమ కలుగునుగాక. ఆ రోజు ఇశ్రాయేలు మూలుగులు జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈరోజు నీ మూలుగుల్ని, నీ బాధని, నా బాధని విని చూసి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే రోజు ఈరోజు. దిగులు పడకూడదు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన మనల్ని ఎన్నటికీ మరువడు, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నంబర్ 1, ఎటువంటి దీనస్థితిలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడంటే మూలుగులు వంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. రెండు ఇంకొక ఆయన చూడండి, ఇంకొక ఆయన 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యంలో, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వాక్యంలో అక్కడ ఒక ఆయన మూలతున్నాడు చూడండి. తీసా చదువుమా. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తాన్ని నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఇక్కడ ఒక దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, రాజుగారు. ఇక్కడ ఒక దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకని ఆడుస్తున్నాడు ఈయన? కన్నీళ్లతో ప్రార్థన చేశాడంట. హిజ్కియా గారు కన్నీళ్లతో ప్రార్థన చేశాడు, అంటే ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. మనకి ఏడుపు ఎప్పుడు వస్తుందన్న ప్రార్థనలా? చందన్న, మనకి ప్రార్థనలో ఏడుపు ఎప్పుడు వస్తుంది? బ్యాంకులో ₹1,00,000 బ్యాలెన్స్ ఉందనుకో, ఏడుపు వస్తుందా మనకే? రాదన్నా? బాంధవానికి రాదంట. బాంధవానికి కదా, ఎవరికి రాదులే. మన బ్యాంకులో 5 లక్షలు బ్యాలెన్స్ ఉండి పిల్లలు ఉద్యోగస్తులు అయ్యి కాస్త ఒక మంచి ఇల్లు, ఒక కారు కానీ కొనుక్కున్నామంటే యెహోవా ఎవడు అంటాం మనమే. ఏనా? అవునా కదన్నా? కన్ఫామ్గా యెహోవా అంటే ఎవడు, దేవుడు అంటే ఎవరు? చూసారా, అది మానవ నైజం. మానవుడికి కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయంటే ప్రార్థనలో, కృంగిపోయినప్పుడు, దిగులు, వేదన పట్టుకున్నప్పుడు, ఏదో సమస్య, రోగమా, ఏదో వేధించినప్పుడు. ఇక్కడ హిజ్కియా రాజు ఎందుకు ఆడుస్తున్నాడు? ఒక రాజుకి ఏం కష్టమన్నా? రాజుకి ఏమో తక్కువ? ఏం తక్కువ రాజుగారికి? కోరిన తిండి, కోరిన బట్ట, ఆయనకి ఏది కావాలంటే అది కదా, రాజుగారు కదా. మరి ఆయన ఎందుకు ఆడుస్తున్నాడంటే అదిగో 1వ వచనంలో ఉంది, 21వ వచనంలో ఉంది. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. అబ్బా, అది మన హిజ్కియా గారు ఎందుకు ఆడుస్తున్నారు చెప్పండి. ఇప్పుడు ఏ రోగమో?
జలుబా, జ్వరమా, మరణకరమైన రోగమా? మరణకరమైన రోగం. ఒక పెద్ద పుండు పుట్టిందంట. ఒక పాస్టర్ చెప్తుంటేనా నేను, నా సైజు చూడండి, పిడికిలి బిగించి ఆ పుండులో కానీ మన చేతి పెడితే పుండు లోపలికి వెళ్ళిపోతుందంట. నా పిడికిలి అంత గుంట పడిపోయిందంట హిజ్కియా రాజు గారికి. ఆ పుండు వల్ల చేతులు ఇటు కానీ పిడికిలి బిగించి ఆ పుండులో పెడితే లోపలికి వెళ్ళిపోద్దంట. ఈ మోచేతి వరకు, మోచేతి కాదు ఇదేంది, ఇంతవరకు లోపలికి వెళ్ళిపోద్ది. అంత పెద్ద పుండు. ఆ పుండు లోపల ఇంత పురుగులు అంటన్నా, ఇంత పురుగులు. ఆ రోజుల్లో పుండ్లు వస్తే ఇంత పురుగులు లోపల మాంసం తినేస్తూ ఉంటాయంట పురుగులు. ఏందన్నదే? మనమైతే దెబ్బకి జానపాలన్నా ముందే ఉసుకో ఉట్టో వద్దురై జీవితం బతకడం కంటే ఎప్పుడు చచ్చిపోవడం మేలని. ఇంత పురుగులు మాంసాన్ని తింటుంటే ఆ రాజు సేవకులు ఆ బాధ చూడలేక, రాజుగారు బాధ చూడలేక జంతువులు చంపి వాటి మాంసం తెచ్చి ముక్కలు చేసి రాజుగారి పుండు లోపల గుంట్లో వేసేవాళ్ళంట. అప్పుడు రాజుగారి మాంసాన్ని తినకుండా మానేసి వేసిన పుండ్లు వేసినటువంటి ఈ మాంసం మొక్కలు తినేయంట. బాగా బయటకు వచ్చి తింటుంటే తప్పని చేత్తో పట్టుకొని లాగేసేవాళ్ళంట దాన్ని. ఈరోజు 2-3 పురుగులు లాగేస్తే రేపు మళ్ళీ 5-6 పురుగులు ఉంటాయి. మళ్ళీ అవి లోపల పుట్టేస్తున్నాయి. భయంకరమైన పుండు, గుంట పడిపోయింది పుండు, పురుగులు, పెద్ద పురుగులు. నేను అదే చెప్తున్నాను బాంధవ్యన్న, మన డబ్బు, మన వెండి, మన బంగారాలు, మన ఆస్తులు పాస్తులు మనకి ఆరోగ్యాన్ని ఇవ్వలేవు. హల్లెలూయా అని చెప్పండి. మనకు ఎంత స్థితి ఉన్నా మనం ఆరోగ్యంగా బ్రతకాలంటే దేవుని దయ కావాలి. ఈ రోజుల్లో డబ్బు, వెండి, బంగారాలు, ఆస్తుపాస్తులు కాదు నిజమైన ఆశీర్వాదం కాదు. అన్నీ ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే అన్నీ సున్నా అని, అంతే కదన్నా. ఏవి లేకపోయినా ఆరోగ్యం ఉంటే అదే చాలు మనకి. ఆమె చెప్పడం గట్టిగా సద్ది గంజి పోసుకొని పచ్చడి మంచుకోదన్నా ఆరోగ్యంగా 70 సంవత్సరాలు బతికితే అదే గొప్ప ఆశీర్వాదం. అట్లా కానీ ఏమి ఇవ్వకుండా మనల్ని ఆపేవాడు దేవుడు కాదులే ఆయన. ఆయన పిల్లలకి ఎందుకు ఇవ్వడు? మన బిడ్డలు మనకంటే బాగుండ మన కోరుకుంటామో, మన తండ్రి, మన దేవుడు మనం కూడా బాగుండం కోరుకుంటాడు ఆయన. కానీ మనిషి ఈరోజు దేవుడిని పక్కన పెట్టేసి వాటి కొరకు వీటి వెంపర్లాడుతున్నారు. సరే చెప్పండి, హిజ్కియా గారికి ఏ రోగము? మరణకరమైన రోగం, పుండుతో పురుగులతో బాధపడుతున్నాడండి. లాస్ట్కి దేవుడు కూడా చెప్పేశాడు, అబ్బాయి ఏషియా నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు మరణం వచ్చున్నావు, ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు చెప్పాడు అని చెప్పాడు. ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే నీ తర్వాత ఎవరు రాజు, నీ తర్వాత నెక్స్ట్ రాజు ఎవరో మొత్తం సర్దిద్ది చూసేసుకో, దేవుని పిలవబోతున్నాడని ఏషియా చెప్పేసి మంచం మీద పడుకున్నటువంటి రాజుగారి దగ్గరికి వచ్చి ఆ మాట చెప్పేసి వెంటనే వెళ్ళిపోతున్నాడు. ఆ మాట చెప్పిన వెంటనే హిజ్కియా రాజుగారు గోడ వైపు ముఖం తిప్పుకొని, ఆ రాయబడిది అక్కడ, ముఖాన్ని గోడ వైపు తిప్పుకొని కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిలో నీ సన్నిధిలో సత్యాన్ని అనుసరించి ఎలా నడుచుకున్నానో, నీ దృష్టికి సమస్తాన్ని నేను ఎట్లు అనుకూలంగా జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా, జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే ఆ మాట వినగానే దేవుని మనసు కరిగిపోయింది బిడ్డ. అసలు అవునరా హిజ్కియా, నా దృష్టికి నువ్వు సమస్తం అనుకూలంగా జరిగించావు, నీవు సత్యమును అనుసరించి నడిచిన వాడివి బిడ్డ. నేను సారీరా, నేను నిన్ను తీసుకుందాం అనుకున్నాను, నిన్ను మరణంగా అప్పగించేసి నేను తీసేసుకుందాం అనుకున్నాను నేను. కానీ నీ ప్రార్థన నాకు మనశ్శాంతిని ఇవ్వడం లేదు, నీ ప్రార్థన నాకు గుండె కరిగిచ్చేసింది బిడ్డ. పో, ఆయుష్ ఇస్తున్నాను నీకు. రే ఏషియా, అయ్యా వెనక తిరిగి మళ్ళా ఎక్కడికయ్యా, రాజు దగ్గర పో, ఏదయ్యా చెప్పు. దేవుడు నీతో మాట్లాడుతూ నీ కన్నీళ్ళు దేవుడు చూశాడంట, హిజ్కియా ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి రాబో బిడ్డకి. ఖచ్చితంగా హ్యాపీ అయ్యా, చాలా సంతోషం, ప్రైజ్ లార్డ్ ప్రభువా, దండాలు తండ్రి, వందనాలు నాయనా, నా ప్రభు స్తోత్రాలు తండ్రి నీకు అని ఆయన ఆనందంగా వెళ్ళి, హిజ్కియా నువ్వు చావు, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు నీకు ఇచ్చాడు, నీ కన్నీళ్ళు ఆయన చూశాడంట, నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టేసి ఒకసారి కొట్టునా తల్లే కొట్టు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అంటే దేవుడు మనల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు? చేతులు లోపలకు పోయే పుండ్లు వచ్చినప్పుడు. అంటే అంత దిగులు, అంత బాధ, అంత కురుముదల, అంత భయంకరమైన నిరాశ, ఇక బ్రతుకు మీద ఆశ లేని రోజులయ్యి అటువంటి దినాల్లో ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దీన స్థితిలో మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన. అప్పుడే మనకు కావాల్సింది కూడా, అప్పుడే దేవుడు మనకు కావాల్సింది అప్పుడే కదా. లాస్ట్ మాట పెట్టారా? ఇంకొక ఆయన చూద్దాం. ఇంకొక ఆయన ఇప్పుడు ఇద్దరు చూసాం.
ఇద్దరు కాదు, ఇశ్రాయేల్ గుంపు, ఐగుప్తులోని ఇశ్రాయేల్ గుంపును చూసి జ్ఞాపకం చేసుకున్నాడు, వారు మూలుగులు విని. రెండోది, మరణకరమైన రోగంలో హిజ్కియా యొక్క మొర దేవుడు విని హిజ్కియా జ్ఞాపకం చేసుకున్నాడు కన్నీటిని చూసి. లాస్ట్ మాట న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను ప్రార్థన చేస్తున్నాడు ఇలాగా, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునము. అదిగో సంసోను ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా యెహోవా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లు ఒక్క మారే దండించి పగ తీర్చుకొని, ఆ పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి, గుడికి ఆధారంగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేత ఒకదాని ఎడమ చేత పట్టుకొని, నేనును ఫిలిస్తీన్లు చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడిన. మరణకాలమును అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయిను అని. సరే, ఇక్కడ మీకు పేరు చదువుతుంటే అర్థమైపోయింది. ఇక్కడ దేవుడు దైవజనుడైన సంసోను గారిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవా ఇంకొకసారి జ్ఞాపకం చేసుకో, దేవా దయచేసి నన్ను ఇప్పుడు జ్ఞాపకం చేసుకో. ఈ ప్రార్థన సంసోను గారు చేసినప్పుడు సంసోను ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసా? సంసోను గారు ఏ పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు బిడ్డరా? అదేంది, గాను గట్టేసి తిప్పమని చెప్తున్నాడు అతన్ని. గోధుమలు పిండి పిండి చేసేటటువంటి ఆ గానుగుని ఈ సంసోని కట్టి ఎద్దు తిరుగుతుంది. మామూలుగా ఎద్దు గట్టి తిప్పుతారు. ఇప్పుడు సంసోని గట్టి ఆ గొలుసుని తిప్పిస్తున్నారు, గానుకి తిప్పిస్తున్నారు. భయంకరమైనటువంటి అవమానం సంసోనికి, భయంకరమైన అవమానం సంసోనికి. పిల్లలు ఎన్నో వచ్చింది చూడండి, అక్కడే 16వ వచ్చింది కదా. అదిగో బందీ గృహములో తిరగలి విసురువాడాయనో. 22వ వచ్చిన 16:22లో అతడు బందీ గృహములో తిరుగలి విసురువాడాయనో. అది తిరగాలి విసిరిస్తున్నారు అతని చేత. అతని చేతికి గట్టు కాబట్టి మెడకు గట్టు మొత్తం మీద అవమానంగా దేవతను స్తుతిస్తున్నారంట. బైలా మాకు అప్పగించే ఇంతకాలానికి వీడి అంతు చూస్తాం బైలా అని ఆ శత్రువులు హాహాకారాలు చేస్తుంటే, ముఖం మీద ఉమ్మి వేస్తుంటే, ఒకడొచ్చి ముఖం మీద గుద్దుతుంటే ఆల్రెడీ కళ్ళు తీసేస్తున్నారు. బా అన్నా ఒకసారి చూడండి, 2 కళ్ళు తీసేస్తే ఎంత బాధ ఉంటుందన్న. 2 కళ్ళు తీసేస్తే ఊహించుకోవడానికి చాలా భయంకరంగా ఉంది అన్న. పట్టకర్రలు పెట్టి 2 కళ్ళు లాగేశారు ఫస్ట్. ఎందుకంటే కళ్ళుగా ఉంటే వీడు మమ్మల్ని ఏదైనా చేస్తాడు. ముందు వీడి కళ్ళు లాగేస్తే, ఎరా 1000 మంది చంపుతావా నువ్వు? అంత శూరుడువా? గాడిద పచ్చి దవడ ఎముక తీసుకొని మాలో 1000 మందిని చంపేవరా? మా చేలు తగలబెట్టావు కదరా, రే నీ ఎంత చూస్తావు అని పట్టుకోవటం కింద కాళ్ళతో తొక్కి కాళ్ళతో మెడ మీద వేసి తొక్కి అందరు కాళ్ళు చేత తొక్కి పెట్టి పట్టకర్ర తీసుకొని 2 కళ్ళు పెరికేశారు. ఒక దైవజనుడు, దేవుని శక్తిని పొందుకున్న, దైవ నిర్ణయము చొప్పున దేవుని వరము ద్వారా పుట్టినటువంటి ఒక వ్యక్తి ఈ రోజున శత్రువులకు పట్టబడి కళ్ళు పీకి చేసుకున్నాడు. 2 కళ్ళు లేవు ఇప్పుడు. కళ్ళు పీకేసినప్పుడు రక్తం కారుతూ ఉంటుంది. ఆ రక్తం కారుతున్నా కూడా ఏమాత్రం కనికరించకుండా కాళ్ళు చేతులకు సంకెళ్ళు వేసి బంధించి కేకరిచ్చి ఉమ్ము వస్తా, ఎక్కడ పడితే అక్కడ గుద్దతా, మొక్కం మీద ఉమ్మి వేస్తా, పటాని కాళ్ళ మీద చేతుల మీద కొడతా, తల మీద కొడతా, ఎట్లా కుక్కను కొట్టు కొట్లు లాక్కుపోయారండి. లాక్కెళ్ళి బందీ గృహంలో వేసి అక్కడ తిరగలి విసిరిస్తున్నారు, అక్కడ ఎగతాలు చేస్తున్నారు. లాస్ట్కి ఈరోజు వీడిని మన దేవత బలిచ్చేద్దామని దేవత గుళ్ళోకి తీసుకొని వచ్చి అక్కడ 3000 మంది కంటే ఎక్కువ మంది ఎగతాలు చేస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే మనమైతే ఇంకా బ్రతకలేము ఆ స్థితిలో. ఆ స్థితి ఒకసారి ఊహించుకోండి. మనం బతుకుతామన్నా? అంత అవమానం వస్తే మనం బతుకుతామా? అటువంటి మహాభయంకరమైన అవమానాల మధ్య ప్రార్థన చేస్తున్నాడు సంసోను. ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు మర్చిపోయే దేవుడు కాదు కదా నాయనా, నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడు కదా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారి నన్ను బలపరచు. నా 2 కళ్ళను బట్టి ఫిలిస్తీన్ల మీద నేను పగ తీర్చుకోవాలి. నేను ఫిలిస్తీన్ అందరూ చచ్చిపోతాం ప్రభు, అందరూ చచ్చిపోతాం. ఇదిగో నేను ఈ స్తంభాలను ఎడుతున్నాను, ఈ నాకు శక్తిని మరల ఒక్కసారి నీ బలం ప్రసాదించు. అందరూ చచ్చిపోవాలి ప్రభు, నేను కూడా చచ్చిపోవాలి.
అని ఈ ఒక్కసారి నన్ను బలపరచు ప్రభు అని ఏడ్చినందుకు ఎంత ప్రేమగల దేవుడు అంటే, తన జీవితకాలంలో సంసోను గారు దేవుని కంటే ఎక్కువ దేవుని చిత్తం కంటే కూడా తన సొంత కార్యాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినా కూడా అదంతా పక్కన పెట్టి తన కుమారుడు ప్రార్థన ఆలకించి సంసోనును దేవుడు జ్ఞాపకం చేసుకొని మరలా మునుపటి బలాన్ని సంసోనుకి ఇచ్చి వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ రెండు మధ్య స్తంభాలు నెడితే దేవాలయం కూలిపోయింది. 3,000 మంది చచ్చిపోయారు. 3,000 మంది చచ్చిపోయారు అంతే. తాను బ్రతికినప్పుడు తన జీవిత కాలం అంతట్లో చంపిన వారి కంటే ఎక్కువ మంది ఇక్కడ దేవాలయంలో చచ్చిపోయారని అక్కడ రాయబడింది వాక్యంలో. తన శత్రువుల మీద పగ తీర్చుకునేడానికి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు సంసోన్ని. దేవుని బిడ్డలారా, మన శత్రువులు కూడా మనల్ని భయంకరంగా వేధిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, అవమానంగా మాట్లాడుతున్నారు, వెలుసూపు మాటలు మాట్లాడుతున్నారు, పొడుస్తున్నారు కాకుల్లాగా. అన్ని ప్రభు చూస్తున్నాడు. వాళ్ళ మధ్యలో ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. మన దేవుడు మనల్ని మర్చిపోయాడు కాదక్క, తల్లి, అమ్మ, అన్న, మన దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. ఆయన తన ప్రజలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ముఖ్యంగా మన దీన స్థితిలో మన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మన దీన స్థితిలో మన జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకునే దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకొని కృంగిపోకుండా, బాధపడకుండా, ప్రభువా నీవు ఉన్నావని, నువ్వు ధైర్యపరుస్తావని నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను నేను, నీవే నా ధైర్యం, నన్ను బలపరచు ప్రభు అని సంసోనులాగా, హిజ్కియాలాగా, ఇజ్రాయేలులాగా మొరపెట్టి దేవుని బలాన్ని పొందుకుందాము. ఈ రాత్రికి ఈ వాక్యాన్ని మనకు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి ఆశీర్వదించి కృపలో వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా.